ఓ దిలీప మహారాజా, ఈశ్వరుడు మృకండుడికి వరమిస్తూ కుమారుడు అల్పాయుష్కుడు, 16 సంవత్సరాలే ఇతని ఆయుష్షు అని చెప్పారు. ఇప్పుడు మహర్షులంతా పిల్లవాడిని దీర్ఘాయుకమని దీవించారు. ఇది ఎలా సాధ్యము? భగవంతుడి మాట చెల్లుతుందా, ఋషీశ్వరుల మాట చెల్లుతుందా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు మృకండుడికి. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పుట్టు వెంట్రుకలు తీశారు. ఉపనయనం చేసి గురుకులానికి పంపారు. పిల్లవాడు చాలా చురుకైనవాడు. ఒకసారి చెప్తే చాలు అల్లుకుపోతాడు. గురుకులంలో అన్ని రకాల విద్యలు చదివాడు. విద్యాభ్యాసం పూర్తయింది. వయస్సు పెరుగుతోంది. ఆయుర్దాయం తగ్గుతోంది. విచారంగా ఉన్నాడు. తండ్రి ఒకరోజు కుమారుడితో, నాయనా, పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో అన్నాడు. అలాగే చేస్తున్నాడు మార్కండేయుడు. ఒకరోజు నారద మహర్షి మృకండుడి ఆశ్రమానికి వచ్చాడు. స్వాగతం పలికాడు మృకండుడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఉన్నతాసనం మీద కూర్చుండజేశాడు. కుమారుడైన మార్కండేయుడు తండ్రి చెప్పినట్లుగానే వచ్చి నారదుడికి నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని నారదుడు చాలా కాలం జీవించి ఉండమని దాని అర్థం. ఆ విధంగా దీవించాడు. అప్పుడు మృకండు నారదుడిని చూచి, మహేశ్వర, ఈశ్వరుడేమో బాలుడి వయసు 16 సంవత్సరాలుంటుంది అని చెప్పారు. మీరు దేవఋషులు, మీరేమో బాలుడు చాలా కాలం జీవిస్తాడు అంటున్నారు. ఇది ఎలా సంభవము? ఈశ్వరుని ప్రకారం నా కుమారుడి జీవితము ఇంకా 1 సంవత్సరమే ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు మృకండుడితో, మహర్షి, ఇతడి శరీర లక్షణాలు చూస్తే ఇతడికి దీర్ఘాయువు అవుతాడనిపిస్తోంది. ఒక పని చేయమను, గోదావరి తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సంవత్సరం పాటు ఈశ్వరారాధన చేయి. ఆయన నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. మార్కండేయుడు తల్లిదండ్రుల అనుమతిని తీసుకుని గోదావరి ఒడ్డుకు వెళ్ళి మంచి ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాన్ని పూజించాడు. మార్కండేయుడు ఈశ్వరుణ్ణి ప్రతిదినము మహామృత్యుంజయము 11 సార్లు అభిషేకం చేయాలి. మార్కండేయుడు ఏ రోజు వదలకుండా అభిషేకం చేస్తున్నాడు. అది మృత్యుంజయ పాశుపతము. దాన్నే అమృత పాశుపతము అని. ఒక ఆవు ఒత్తిగా గంట నుంచి గంటన్నర పడుతుంది. అలాంటివి 11 ఆవు ఒత్తులు ఉంటే సూర్యోదయానికి మొదలు పెడితే సూర్యాస్తమయానికి 11 ఆవ్యతలు జరుగుతాయి. అది కూడా అనుభవజ్ఞుడైతేనే. ఇలా సంవత్సరం పాటు అభిషేకం పాశుపతం చేశాడు. సంవత్సరం ఆఖరి యమధర్మరాజే ఈ మృకండుని తీసుకుపోవడానికి వచ్చాడు. యమధర్మరాజును చూసిన మార్కండేయుడు భయంతో గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుని కూర్చున్నాడు. ఆయువు తీరిపోయింది. బయటికి రమ్మన్నాడు. యముడు రానన్నాడు. మార్కండేయుడు దాంతో యమపాసాన్ని విసిరాడు. అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టేసింది. వెంటనే పెళపెళ రవాలతో దిక్కులు పికిటలై తేజస్తో శివలింగంలోంచి ఈశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును మందలించి మార్కండేయుడికి 7 బ్రహ్మకల్పాలు జీవించేటట్లుగా వరమిచ్చాడు. అప్పటి నుంచి మార్కండేయుడిని చిరంజీవి అంటారు. తర్వాత మార్కండేయుడు ఒకసారి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణుమాయను చూపించమని అడిగాడు. ఈ రకంగా శివకేశవులిద్దరిని దర్శించినవాడు మార్కండేయుడు. ఈ వృత్తాంతమంతా వశిష్ఠ మహర్షి దిలీపునికి వివరించారు. దీంతో మాఘపురాణం అనే పవిత్ర గ్రంథం పూర్తవుతోంది. మాఘమాసంలో ఉదయమే నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి దాన ధర్మాలు చేసి రోజుకు ఒక అధ్యాయం చొప్పున మాఘపురాణం చదివినవారు మరణానంతరము పరమపదము పొందుతారు. ఫలశ్రుతి. గృత్నమద మహర్షి జహ్ను మహర్షితో ఇట్లా పలికెను. ఓ జహ్నుముని, ధర్మము గురించి ఎల్లవేళలా చెప్పవచ్చును. మాఘమాస వ్రతం చేయటం వలన యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించిన ఫలము ప్రాప్తి అవుతుంది. మాఘమాసం సర్వ పుణ్యకార్యములు చేయుటకును మంచి మాసము. అన్ని విధములైన తపస్సులకు మంచి కాలము. అన్ని ధర్మములు ఆచరించుటకు ఈ కాలం మహోన్నతమైనది. విష్ణువుని, శివుని, అగ్నిని, బ్రహ్మని, సూర్యుని అర్చించిన వారు దయను పొందుటకు ఈ సమయం అనుకూలము. సర్వ శుభములు సుఖములు ఇచ్చును. ఈ మాఘమాసము వ్రతమును గురించి నేను తెలుసుకున్నది నీకు పూర్తిగా ఉపదేశించినాను. మానవుడు సర్వధర్మములను ఆచరించలేకపోయినా ఆ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన మాఘమాస వ్రతమును విడవకుండా ఆచరించిన సర్వధర్మములను ఆచరించటం వలన వచ్చే ఫలితము లభించును. ఈ మాఘపురాణం శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో చెప్పువారు, భక్తితో వినువారు ఇహపరముల యందు సర్వసౌఖ్యములను పొంది తొదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు. సూత మహర్షి సౌనకాది మునులతో ఇట్లు చెప్పాను. ఈ మాఘమాస వ్రతము సర్వపుణ్యప్రదము. సకల ఐశ్వర్యములను
ఇచ్చును. రోగములన్నీ పోగొట్టి ఆయురారోగ్యములను ప్రసాదించును. తుదకు శ్రీహరి సాన్నిధ్యం చేరును. ముక్తి కోరు వారికి ముక్తి, కోరికలు కోరిన వారికి కోరికలెల్లా తీర్చును. మంచి గుణములు గల శిష్యులకు, భక్తి శ్రద్ధలు గల వారికి, ఆత్మజ్ఞానం పొందువారికి, వినయ విధేయతలు గలవారికి ఈ మాఘమాస వ్రతం ఉపదేశించవలను. రామహర్షుడికి అశ్వనుడి పుత్రుడు సుతమహర్షి సౌనకాది మహామునులకు నైమిసారణ్యంలో సత్రయాగం జరుగుతున్న కాలంలో ఈ మాఘమాస వ్రత మహిమను గురించి తెలిపడి ఈ కథలు ఇవి చెప్పాను. ఇందులోని కథలు శివుడి పార్వతీదేవికి చెప్పినవి, దిలీప మహారాజునకు కులగురువు వశిష్ఠ మహర్షి చెప్పినవి, కృష్ణమధుడు అనే మహర్షి జహ్ను మహర్షికి చెప్పినవి కలగలసి సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పాను. మాఘపురాణము 30వ అధ్యాయము ఫలశ్రుతి సంపూర్ణం.